Homeostasis, osmoregulation by kidneys. Kidneys not only send waste material from the body, it also maintains ions concentration in the body fluids and cells of the body, regulated by sending waste from the body, what we called as homeostasis. మన శరీరంలో మూత్రపిండ వ్యవస్థ రక్తాన్ని వడపోయడం ద్వారా వ్యర్థాలని తొలగించడంతో పాటు శరీరంలోని లవణాల శాతాన్ని శరీర ద్రవాల్లోనూ మరియు కణాల్లో అదుపులో ఉంచుతుంది. దాన్ని మనం హోమియోస్టాసిస్ లేదా సమతా స్థితి అంటాము. ఇది మన శరీరంలో ఎలా నియంత్రించబడుతుంది, హౌ ఇట్ ఈస్ గెటింగ్ పాసిబుల్ ఇన్ అవర్ బాడీ. చూసినట్లయితే హోమియోస్టాసిస్, ఆస్మోరెగ్యులేషన్ ఇన్ ద బాడీ సెల్స్ రెగ్యులేటెడ్ బై హార్మోన్ వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ అనే ఒక హార్మోన్ మన శరీరంలో విడుదలవుతూ లవణాల శాతాన్ని అదుపులో ఉంచుతుంది. వాసోప్రెసిన్ రిలీజ్డ్ ఫ్రమ్ ది హైపోథాలమస్ ఆఫ్ బ్రెయిన్ which controls urine concentration based on the water availability in the body. వాసోప్రెసిన్ అనే హార్మోన్ మెదడులోని హైపోథాలమస్ అనే భాగం నుంచి విడుదలవుతూ కిడ్నీల యొక్క పునర్శోషణ సామర్థ్యాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ వాసోప్రెసిన్నే మనం యాంటీ డయూరిటిక్ హార్మోన్ అని కూడా పిలుస్తాం. అది ఎలా కంట్రోల్ చేస్తుందో చూద్దాం. వాసోప్రెసిన్ రిలీజ్డ్ when your body dehydrated, which means high concentration of urine formed. If body have excess water, then less hormone released, in turn low concentration urine formed. మన శరీరంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నప్పుడు, నీటి అవసరం పెరిగినప్పుడు ఈ హార్మోన్ హైపోథాలమస్ నుండి అధికంగా విడుదలై మూత్రపిండం యొక్క పునర్శోషణ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మన శరీరంలో నీటి ఎత్తడిని తగ్గిస్తూ మూత్రం యొక్క గాఢతను పెంచుతుంది అన్నమాట. అలాగే ఎప్పుడైతే ఎక్కువగా మనం నీటిని శరీరంలోకి తీసుకుంటామో మూత్రపిండాలకి ఈ హార్మోన్ యొక్క తాకిడి తగ్గిపోయి మూత్రం తక్కువ మొత్తంలో మాత్రమే తిరిగి పునర్శోషణ చేయగలుగుతుంది. దానివల్ల అధిక మొత్తంలో యూరిన్ తయారవుతుంది. మూత్రం యొక్క గాఢత తగ్గిపోతుంది అన్నమాట. ఈ రెండు ప్రక్రియల ద్వారా వాసోప్రెసిన్ అనేది మన శరీరంలో మూత్రం యొక్క శాతాన్ని అదుపులో ఉంచడంతో పాటు సమతా స్థితిని నెలకొల్పబడుతుంది అని చెప్పవచ్చు.